నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైల్వే రిజర్వేషన్ విధానంలో మరో కీలక మార్పు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి. పతనమైన ఉల్లి టమాటా ధరలు, చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్. లిక్కర్ కేసులో కీలక పరిణామం, కొత్త ఛార్జ్షీట్లో సంచలన అంశాలు. తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, పాల్గొన్న చైర్మన్ ఈవో. టీటీడీ పాలక మండలి కీలక భేటీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ. తిరుపతి అటవీ ప్రాంతంలో 4 మృతదేహాల మిస్టరీలో మరో ట్విస్ట్, సిడిఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు. హైందవ ధర్మ పరిరక్షణ కొరకు తాను నిత్యం పోరాడుతూనే ఉంటానని, తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించాలని కుట్ర పన్నినా ఎట్టి పరిస్థితులలో కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ పాలక మండలి తీరు ఉండటం శోచనీయమని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి మాజీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ తీరుపై మండిపడ్డారు. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు బ్రాందీ బాటిళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాలపై మాజీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారాలను మానుకోవాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకోటి, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా. క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాల. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు, టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద. అవాస్తవాలు, అవాక్కులు చవాకులు పేలటం. ఉద్దేశపూర్వకంగా 15 రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన, ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకునే దానికి ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది మంచిది కాదు. అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది మిత్రులారా. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు అన్ని దగ్నమైనాయి కదా. అప్పుడు ఏం మాట్లాడాల? మౌనముని వారు గుండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా? ఇది మంచిది కాదు. కాబట్టి హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పింది అబద్ధము, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది, ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయినాను, నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి. ఇంక మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది. మొన్నేమో చంద్రగ్రహణం రోజు అలా మాట్లాడుతీవి, ఈరోజు బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి.
ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని, సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు. మీరు టీటీడీ చైర్మన్గా మీకు శ్రీవారి మీద భక్తి లేకపోయినా, దేవుడి మీద నమ్మకం లేకపోయినా, గతంలో విగ్రహాన్ని పెకిలిస్తామని మాట్లాడినా, లేదా చెప్పులతో దాడి చేస్తామని చెప్పినా, కొండ మీద ఏమీ లేదని మాట్లాడినా, అలాంటి నువ్వు నీ ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు, నువ్వు బయట రాజకీయ ఉనికి కోసం నటించేటువంటి మతం వేరు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలి. అతను హిందువు కాదు, శ్రీవారి భక్తుడు అసలే కాదు. కేవలం ధనార్జన కోసం టీటీడీని, శ్రీవారిని ఉపయోగించుకున్నటువంటి ఒక దేవుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తి. తన కుటుంబంలో ఇతర మతాచారాలని అవలంబిస్తూ బయటికి హిందుత్వము, శ్రీవారి మీద భక్తిని నటించేటువంటి వ్యక్తి. ఇతను చేసేటువంటి ఆరోపణల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నమ్మకూడదని చెప్పి సందర్భంగా హితవు పలుకుతాం. కొండపైన ఎక్కడ చూసినా కూడా సరే, ఎవరు వచ్చినా కూడా ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా పోతున్నారంటే ప్రతి ఒక్క విషయంలో కూడా సరే, అది దర్శనాల్లో కావచ్చు, ప్రసాదాల్లో కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్లో కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా అంత హ్యాపీగా ఉండే వాళ్ళని ఏదో ఒకటి మిస్మేజ్ చేయాలా, అతన్ని మర్చిపోతారు ప్రజలు అని చెప్పేసి అని ఏదో ఒకటి నోటికి వచ్చేట్టు మాట్లాడి మీడియా ముందు కనిపించాలా అనేటువంటి దీంతోనే అతను మాట్లాడుతాను తప్పితే అక్కడ ఏమీ ఉండదు. అసలు ఏమీ లేకుండానే ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడే వ్యక్తి కన్నా కూడా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈరోజు మాజీ చైర్మన్ గారు. ఇది పద్ధతి కాదు. దయచేసి మీ పద్ధతిని మార్చుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా హిందువులందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతున్నాడు. భగవంతు గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఒక 10 నిమిషాలు ఆలోచించి మాట్లాడమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విగ్రహం చూస్తే విగ్రహానికి మీసాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు విష్ణుమూర్తికి మీసాలు ఎక్కడ లేవు. ఒక అన్నవరంలోనూ ఎక్కడో ఒక చోట ఉంటాయి అంతే, ఇంకెక్కడ ఉండవు. మరి ఆయన అన్నిసార్లు 2 పర్యాయాలు ఆయన టీటీడీకి చైర్మన్గా ఉండి ఈ రోజున వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగుంటుంది, లేకపోతే శనీశ్వర విగ్రహం ఎలా ఉంటుంది అనేది తెలియని వ్యక్తి ఒకటి. ఇందాక సోదరులు భానుగారు చెప్పినట్టుగా నీకు అసలు ఏ మతమో కూడా తెలియదుగా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ప్రతిరోజు నేను వార్తల్లో ఉండాలా, ఏదో ఒకటి బురద జల్లాలా అన్న దీంతో ధ్యేయంగా పెట్టుకునే నువ్వు పనిచేస్తున్నావు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఖ్యాతిని అప్రతిష్ట చేసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై లేనిపోని ఆరోపణలు చేయటం సమంజసం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే ఈ యొక్క హిందువుల యొక్క సాంప్రదాయానికి సంబంధించి, హిందూ దేవాలయానికి సంబంధించి ఆయన చేస్తున్న అసత్య ప్రకటనలు, ఆరోపణల పట్ల హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ సుమోటోగా స్వీకరించి తిరుపతి జిల్లా నుంచి భూమన్ కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా హర్షించరు. దేవాలయాలకు సంబంధించి నువ్వు టీటీడీ చైర్మన్గా పనిచేసి నువ్వు ఏదైనా లోటుపాట్లుంటే అటు అధికారులు ఉండారు, అక్కడ అడిషనల్ ఈవో కానీ, ఇక్కడ ఈవో కానీ అధికారులు ఉండారు. వాళ్ళకి చెప్పి సరి చేయొచ్చు. దేవునిపైన నీకు భక్తి భావాలు ఉంటాయి. కానీ మీరు అలా చేయలా. ఒక్క ఛానల్ని పిలుచుకుంటావు, ఒక్క ఛానల్ ముందు ఆ యొక్క విగ్రహానికి దండం పెడతావు. ఎప్పుడైనా విగ్రహం పూర్తి స్థాయిలో ఉండి ప్రతిష్ఠించి అలాంటి విగ్రహాలని పూజిస్తాము, గౌరవిస్తాము. ఆ మారిగా ఇది సాంప్రదాయం, హిందువుల సాంప్రదాయం. అక్కడ విగ్రహానికి వేళ్ళు కట్ అయిపోయినాయి. విగ్రహం మొత్తం కూడా ఇదిగా ఉంది. ఆ విగ్రహానికి వచ్చి టెంకాయ కొట్టి దండం పెట్టి నీ ఛానల్ని ఒక సాక్షి ఛానల్ మటుకు పిలుచుకొని నువ్వు చెప్పావంటే దీన్ని ఏమనాలని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఏదైనా గుళ్ళో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ నువ్వు వెళ్ళుంటే నీకు తెలుస్తుంది, నీకు దేవుడే లేడు. నువ్వు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని మొదటిసారి నువ్వు చైర్మన్ అయినప్పుడు ఏదైతే డిపిపి ధర్మ ప్రచార పరిషత్ ఉందో దానికి ఆడిట్ లేదు కాబట్టి దాని ద్వారా విపరీతంగా డబ్బులు దేవుడితో సొమ్ము కొల్లగొట్టిన వ్యక్తివి నువ్వు. చివరికి నువ్వు దిగేటప్పుడు కూడా ఏదైతే టీటీడీ సత్రాలు ఉన్నాయో వాటిని కొట్టించి ఒక యుద్ధ ప్రాతిపదికన అంటే 600 కోట్లు శాంక్షన్ చేస్తే
నీకు 60 కోట్లు వస్తాయి, 10%. ఆ 60 కోట్ల కోసం నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎలా వాడుకున్నావు, ఎంత దిగజార్చావు అన్నది ఈ రాష్ట్రం అంతా చూస్తున్నారు. తిరుపతి ప్రజలు ఇంతెందుకయ్యా నువ్వు ఇన్ని నీతులు చెప్తున్నావు? నిన్ను తిరుపతి ప్రజలు సమూలంగా నిన్ను చెట్టుతో సహా నరికేశారు. రాష్ట్రంలో ఈ రాయలసీమలో ఎక్కడా లేని విధంగా నీకు జస్ట్ 63,000 మెజారిటీతో నిన్ను ఓడించారంటే తిరుపతి ప్రజలు నీ మీద పెట్టుకున్న ఎటువంటి భావం అనేది, ఎటువంటి అసహ్య ధోరణి తిరుపతి ప్రజల్లో ఉందనేది కూడా నువ్వు తెలుసుకోవాలి. ఏపీలో ఉల్లి టమాటా రైతుల దీన స్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకొని చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు. ఉల్లి టమాటా రైతుల వీడియోలతో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికీ సాధ్యం కావు అని ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలేనా, రూపాయిన్నరకే కిలో టమాటానా, ఇవేం ధరలు అని ప్రశ్నించారు. ఇంతకీ రైతు అనేవాడు బతకొద్దా? గత కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా అని వైఎస్ జగన్ అడిగారు. ఇక ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా అని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా ఉల్లిని 1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూ మంత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడం లేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది అని అడిగారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్ర స్టోర్లో, ఆన్లైన్లో, నెట్లోకి వెళ్ళి చూస్తే కిలో 29 రూపాయల నుంచి 32 రూపాయలకు ఎలా అమ్ముతున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే రైతు బజార్లో కూడా కిలో 25 రూపాయలకు తక్కువ అమ్మడం లేదు కదా అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అడిగారు. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు అన్నారు. ఇంత జరుగుతున్న రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోవడం బాధాకరం అని చెప్పుకొచ్చారు. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డు మీదే పారబోస్తున్నారు. చంద్రబాబు తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అని వైఎస్ జగన్ కోరారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ 3వ అదనపు ఛార్జ్ షీట్ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. జూన్ 19న ప్రైమరీ ఛార్జ్ షీట్ను మొదటగా సిట్ దాఖలు చేసింది. కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్రల గురించి వివరించింది. ఆగస్టు 11వ తేదీన 2వ అదనపు ఛార్జ్ షీట్ను అధికారులు దాఖలు చేశారు. ఇందులో కేసులో A31గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పల పాత్ర గురించి సిట్ పేర్కొంది. కేసులో మొత్తం 48ని ఇప్పటి వరకు నిందితులుగా చేర్చగా అందులో 29 మంది వ్యక్తులు, 19 సంస్థలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేసులో 12 మందిని సిట్ అరెస్టు చేయగా అందులో 4గురిని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో A30గా ఉన్న పైలా దిలీప్కు రెగ్యులర్ బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. 90 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పూర్తి చేసుకున్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్ట్ బెయిల్ను మంజూరు చేసింది. ఇప్పుడు 90 రోజుల జ్యుడిషియల్ కస్టడీని చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సిట్ తాజాగా 3వ అదనపు ఛార్జిషీట్ను దాఖలు చేసింది. డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండడానికి సిట్ అధికారులు ఈ 3వ అదనపు ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. 11 వాల్యూమ్స్తో 86కి పైగా పేజీలతో 3వ అదనపు ఛార్జ్షీట్ను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దీని తర్వాత 4వ అదనపు ఛార్జ్షీట్ లేదా తుది ఛార్జ్షీట్ను అధికారులు దాఖలు చేయనున్నారు. కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా ఉండగా వెంకటేష్ నాయుడు A34గా ఉన్నారు. బాలాజీ కుమార్ యాదవ్ A35గా, నవీన్ కృష్ణ A36గా ఉన్నారు. ఈ ముగ్గురు చెవిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉండి లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించారనేది సిట్ గుర్తించింది. ఛార్జిషీట్ అసంపూర్తిగా ఉందని ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడంతో సిట్ అధికారులు ఈసారి అప్రమత్తమయ్యారు. 1కి 2 సార్లు జాగ్రత్తగా పరిశీలించి ఛార్జిషీట్ను దాఖలు చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. క్రతువులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఉన్నతాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి వస్త్రం కప్పి పూజా సామాగ్రితో పాటు ఇతర ఉప ఆలయాలు, ఆలయ గోడలను
సుగంధ ద్రవ్యాల పరిమళంతో శుద్ధి చేశారు. ఆలయ శుద్ధి కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీవారికి అర్చకులు ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కాగా ఏడాదిలో 4 సార్లు తిరుమల ప్రధాన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆనివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. తిరుమలలో టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం అన్నమయ్య భవన్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి బుక్లెట్ను ప్రారంభించారు టీటీడీ చైర్మన్. పాలక మండలి సమావేశం ప్రారంభంలో బోర్డు సభ్యులు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను సత్కరించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి, ఆ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుళ్ళు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. ఈ దళిత వాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి. అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి, ఎన్నో కట్టాలి. ఫస్ట్ ఫేజ్లో 1000 టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ అథెంటికేషన్ను తప్పనిసరి చేసింది. మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ లేదా అధికారిక యాప్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇది తత్కాల్ బుకింగ్ విధానంలో అమల్లో ఉంది. అక్టోబర్ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఏదైనా ట్రైన్కు ప్రస్తుతం 60 రోజుల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు సౌలభ్యం ఉంది. కానీ తత్కాల్ టికెట్ల మాదిరిగానే బుకింగ్ ప్రారంభమైన వెంటనే అక్రమార్కులు సాఫ్ట్వేర్ సాయంతో టికెట్లను బుక్ చేసేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ టికెట్లు పక్కదోవ పట్టకుండా సామాన్య యూజర్కు ఆ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది. రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదు. తిరుపతి సమీపంలోని పాకాల మండలం మూలకోన అటవీ ప్రాంతంలో లభించిన మృతదేహాల మిస్టరీలో మరో ట్విస్ట్ నెలకొంది. అక్కడ లభించిన 4 మృతదేహాలపై పోలీసులు ఎట్టకేలకు క్లారిటీకి వచ్చారు. నిన్న సెప్టెంబర్ 15న పోలీసులు గుర్తించిన మృతదేహం పాండిచేరికి చెందిన కల్తై సెల్వందే అని తేలింది. అదే ప్రదేశంలో లభించిన మహిళతో పాటు 2 చిన్నారుల మృతదేహాలు తమిళనాడుకు చెందిన జయమాలిని, ఆమె 2 కుమార్తెలవే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత జూలైలో జయమాలిని 2 పిల్లలు కనిపించడం లేదని తమిళనాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జయమాలిని భర్త వెంకటేశన్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కువైట్లో పనిచేస్తున్న వెంకటేశన్ జూలైలో ఇంటికి వచ్చినప్పుడు భార్య పిల్లలు కనిపించకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక CDR ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించారు. ప్రస్తుతం వెంకటేశన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కల్తై సెల్వన్కు జయమాలిని కుటుంబంతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే 4 మరణాలు హత్యలేననే అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ 14వ తారీఖు ఈ కనుపాకం రిజర్వ్ ఫారెస్ట్లో 2 డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు పిలిచి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి చెప్తే రెవెన్యూ వాళ్ళు గాదంకి PRO గారు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తర్వాత 2 చిన్నపిల్లల శవాలు గుంతలో ఉండినవి. అవి రెవెన్యూ వాళ్ళు ఎగ్జిమేషన్ చేశారు. ఇప్పుడు రుయ్ హాస్పిటల్ నుంచి వచ్చి డాక్టర్లు శవ పరీక్ష చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళ ముగ్గురు మీద తమిళనాడు చిట్టచేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆ లేడీ మీద 2 ఆడపిల్లల మీద. ఇతను కలై సెల్వన్ అనే అతని మీద అనుమానంగా ఇచ్చినారు మిస్సింగ్ కేసులో. ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసి వీళ్ళకు సమాచారం ఇస్తే ఆ వెంకటేష్ అనే అతను ఎవరైతే కేసు పెట్టాడో ఆయన వచ్చాడు. వీళ్ళు మా వాళ్ళే, నా భార్య పిల్లలే అని చెప్పడం జరిగింది. ఇంకా నిజానిజాలు దర్యాప్తులో ఎందుకు ఇలా జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తుంది. తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు కొట్టడంతో బాలిక తలకు గాయమై ఆసుపత్రి పాలైంది. చిత్తూరు జిల్లా పుంగునూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన హరి, విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ 11 సంవత్సరాలు స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఈ నెల 10న తరగతి గదిలో ఆ విద్యార్థి అల్లరి చేస్తోందని ఆమె తలపై హిందీ ఉపాధ్యాయుడు స్కూల్ బ్యాగ్తో కొట్టాడు. అదే స్కూల్లో బాలిక తల్లి విజేత పనిచేస్తున్నా మామూలుగానే కొట్టి ఉంటారనుకొని పెద్దగా పట్టించుకోలేదు. తలనొప్పిగా ఉందని 3 రోజుల నుంచి నాగశ్రీ పాఠశాలకు వెళ్లలేదు. దాంతో ఆ బాలికను పుంగునూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లగా బెంగళూరు వెళ్లాలని అక్కడ వైద్యులు సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా పుర్రె ఎముక చిట్లినట్లు పరీక్షల్లో తేలింది. అది విద్యార్థికి తీవ్ర సమస్యగా మారిందన్నారు. సోమవారం రాత్రి స్కూలు యాజమాన్యంపై విద్యార్థి తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిఎస్సి నియామకాలు పూర్తి చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు SAP చైర్మన్ రవినాయుడు. ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు మీరు కూడా ప్రత్యక్ష సాక్షులు, మీరందరూ కూడా ఉన్నారు. మీ కెమెరాలే సాక్షి. ఇదే ప్రెస్ క్లబ్ ముందర, ఓల్డ్ మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద, RDO ఆఫీస్ దగ్గర, కలెక్టరేట్ దగ్గర, యూనివర్సిటీ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఆ రోజు నిరసన కార్యక్రమాలు చేద్దాం. అయితే ఆ రోజు పట్టించుకున్న పాపాలు లేదు, పోలేదు. కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. దాదాపు 104 కేసులు డిఎస్సి ప్రక్రియ మొదలు పెడతానే 104 కేసులు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేసిన ఘనత ఈ వైసీపీ నాయకులకే చెందుతుంది. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడుతూ ఎక్కడా లేని విధంగా 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చూసుకుంటే మన తలాక్ చట్టం కానీ, అలాగే మీరు చూసుకుంటే NRC NPR కానీ ఏ యొక్క బిల్లును మన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మేము కోరుకుంటున్నాను, ముస్లింలకి హాని చేసే ఏ బిల్లును కూడా మనం ముఖ్యంగా ఎదుర్కొంటానని చెప్పి ఇప్పుడు దాన్ని ముఖ్యంగా ముస్లింకి అంతా అగైనిస్ట్గా చంద్రబాబు నాయుడు గారు పోతున్నారు. కాబట్టి ఇకనైనా ముస్లిం సోదరులు సోదరిమణులారా ఒకసారి ఆలోచించండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మైనారిటీ పార్టీ కాబట్టి ఈసారి ఆలోచించి అల్హమ్దులిల్లా 25,000 ఓట్లు మన తిరుపతి పట్టణానికి ఉంది.
కాబట్టి అందరూ ఆలోచించి ఈసారైనా మంచి మెజారిటీతో భూపన్ అభినయ్ రెడ్డి గారు మనసున్న మహారాజు, ముఖ్యంగా ఏ సమస్య చెప్పినా ఇప్పుడే చాలా మంది చెప్పారు, ఇక్కడ మొత్తం సమస్యలను దృష్టిలో పెట్టుకుంటూ నడుస్తున్నాడు. మనం కట్టినటువంటి షాదీ మహల్లో పెళ్లిళ్లకు 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. గతంలో కేవలం 5,000 రూపాయలకే నిరుపేద ముస్లింలకు ఫ్రీగా కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మా అప్పుడు షాదీ మహల్ అధ్యక్షుడు గఫూర్ గారు, ఆయన మీద చాలా ప్రెషర్ ఉండేది. మెయింటెనెన్స్కి సంబంధించి ఒక్కొక్కసారి ఇబ్బంది ఉన్నా కూడా చాలా పేదవాళ్ళు, వాళ్ళకి మనం ఫ్రీగానే ఇవ్వడం కరెక్ట్ అనే ఒపీనియన్తో ఆయన పనిచేస్తే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు 15,000కు తక్కువ వసూలు చేసుకోకుండా ఒక్కొక్కసారి ఆ వచ్చినటువంటి డబ్బును కూడా షాదీ మహల్కి ఇవ్వకుండా జోబులో వేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతి షాదీ మహల్లో జరుగుతోంది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ లలిత్ నోడల్ ఆఫీసర్ కమ్యూనిటీ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రోగులను ఎలా రక్షించాలో సిబ్బందికి వివరించారు. స్విమ్స్ భద్రతా సిబ్బంది ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న రోగులను ఎలా రక్షించాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు రోగులను భద్రతా సిబ్బంది మాత్రమే కాకుండా వివిధ శాఖల్లోని సిబ్బంది రక్షించేందుకు తమ వంతు బాధ్యత వహించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అలానే ఏంటంటే ఎంతవరకు అవగాహన బాగుందన్నది ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో NABH వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఈ ట్రైనింగ్స్ అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా అవన్నీ. అండ్ క్వాలిటీ కంట్రోల్ సెల్ అని ఉంటుంది. మీరు చెప్పినట్టు మీ ప్రశ్నకి క్వాలిటీ మెయింటైన్ ఉందా, అందరికీ అవగాహన ఉందా, యాక్చువల్లీ జరిగినప్పుడు ఎంత బాగా రెస్పాండ్ అవుతారు, ఇవన్నీ క్వాలిటీ కంట్రోల్ సెల్ NABH కొన్ని మాక్ డ్రిల్స్ చేయడం జరుగుతుంది. ఒకటి ఫైర్ సేఫ్టీ కోడ్ రెడ్, ఇంకొకటి కోడ్ గ్రే. ఏదైనా గొడవ జరిగినప్పుడు పేషెంట్ అటెండెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే స్టాఫ్ వల్ల కావచ్చు, ఎవరి వల్ల జరిగినా సరే దాన్ని ఎలాగ మనము ప్యాసిఫై చేయొచ్చు సిచ్యువేషన్ని. అదేవిధంగా కోడ్ పింక్, ఏదైనా ప్రసూతి వార్డులో కానీ లేదంటే వేరే లేబర్ వార్డులో కానీ ఏదైనా పిల్లవాడు కానీ పిల్ల కానీ మిస్ అయినప్పుడు ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెక్టర్ల బంగారం 10 గ్రాముల ధర 1,14,000 రూపాయలు. 22 క్యారెక్టర్ల బంగారం 1 గ్రాము ధర 10,260 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,33,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 136 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రైల్వే రిజర్వేషన్ విధానంలో మరో కీలక మార్పు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి. పతనమైన ఉల్లి టమాటా ధరలు, చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైర్. లిక్కర్ కేసులో కీలక పరిణామం, కొత్త ఛార్జ్షీట్లో సంచలన అంశాలు. తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, పాల్గొన్న చైర్మన్ ఈవో. టీటీడీ పాలక మండలి కీలక భేటీ, శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ. తిరుపతి అటవీ ప్రాంతంలో 4 మృతదేహాల మిస్టరీలో మరో ట్విస్ట్, CDR ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.